హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ బ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నిన్నటి వీడియోలో అయితే చెప్పాను కదా ఫంక్షన్కి అయితే వెళ్తామని. నిన్న అయితే అక్కడ లేట్ అయిపోయిందనమాట. బండి అడిగి వెళ్ళాము కానీ ఆ రాత్రి ఎందుకు వెళ్తారని అందరు అనేసరికి అక్కడే ఉండిపోయాము. ఇక మార్నింగే బయలుదేరి వచ్చేసాము. ఇక మొత్తం మీద పనులు చేసుకోవాలా. మళ్ళీ ఈరోజు బ్యాంక్ ఉంటుంది కదా, గిరాకీ కూడా పోతుందని తొందరగా అయితే వచ్చేసినాం. చాయ్ కూడా తాగాలి అక్కడ. మా ఆయన అయితే మొత్తం కడిగింది అయితే పదాన్ని మొత్తుకున్నారు. ఈ బోళ్ళన్నీ కొన్ని తోమేటి ఉన్నాయి. నిన్న కొన్ని తోమిన కానీ ఇప్పుడైతే మళ్ళీ కొన్ని తోమేటి ఉన్నాయి. ఇక ఆమె అక్కడ నిల్చుంది. మొత్తం సెట్టింగ్ అవుట్ అయింది అందరిది. ఈమె అయితే స్నానం చేసింది. చైతు పాప అయితే స్నానం చేసి రెడీ అవుతుంది. ఆమెకి మొత్తం ఎట్లా అనిపించిందట. ఇక స్నానం చేస్తాం అమ్మే అని ఇక స్నానం చేయించుకుంది. మా ఆయన అయితే పడుకున్నాడు. చూపిస్తాను ఆయన. మా కృతిక పాప మా ఆయన ఇక్కడ కప్పేసుకొని వండుకున్నారు. నేనైతే అన్నం వండుతున్నా. అన్నం అయితే ప్రిపేర్ చేసిన అనమాట. కర్రీ అయితే చేసేది ఉంది. వంకాయ ఆలుగడ్డ కర్రీ చేద్దామని అయితే ఆలుగడ్డలు వంకాయలు అయితే కట్ చేసుకున్నాం. మొత్తం ఆయిల్ కూడా పెట్టేసిన. అన్నం అయితే ఉడికింది. ఇక కర్రీ చేసేసి స్నానం చేయాలా. మా వాళ్ళు అయితే పడుకున్నారు. టమాటాలు అయితే లేకుండే చైత్ర పాపని వెళ్ళి తీసుకురమ్మన్నాను అనమాట. టమాటాలు వాళ్ళ ఇంట్లో కర్రీ ప్రిపేర్ చేసేసి స్నానం చేయాలా. మా కృతిక పాపకి మా ఆయనకి బాగా తరాస వచ్చిందేమో. ఇక పడుకున్నారు. నేనైతే వేడవుతుంది. వంకాయలు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే టమాటా ముక్కలు వాళ్ళైతే ఉండమన్నారు. తినేసి వెళ్ళండి అన్నారు కానీ మేమైతే ఇక ఉండం. నిన్న నైట్ అయినావు కదా, ఇప్పుడైతే వెళ్తామని అతికిస్తాం అనమాట. మళ్ళీ ఎండకి పరీక్షణ అవుతుంది రావడానికి కూడా. షాప్లో గిరాకీ చూసుకుంటూ అన్నం కూడా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. అవి మంచిగా ఉడికినాయి. ఆలుగడ్డలు వంకాయలు తీసుకుంటున్నాం. వాటర్ అయితే పైన పోసేసుకొని కూర అయితే ఉడకనిస్తాను అనమాట. వంకాయ ఆలుగడ్డ కూర అయితే వాటర్ ఏం పోయలేదు, ఇలానే ఉడకనిస్తా. తర్వాత అయితే కొన్ని వాటర్ పోసుకుంటా. కొంచెం సేపు మగ్గినాక మా చైత్ర పాప ఏం చేస్తుంది చూపిస్తారు. అయితే మునక్కాయలు మా పెరట్లోని అనమాట. నిన్నైతే కోసి తెచ్చిండు మా ఆయన. ఈమె అయితే దూసుడే కాలే, దూసుకుంటాను అప్పటి నుంచి. నేను దూయాలనా దూయాలా మరి? ఇక్కడ చూడండి, కృతిక పాప గీరింది పాప మిమ్మల్ని. స్నానం చేసి అయితే ఇక మొత్తం బట్టలు గిట్ట ఉట్టేసిన. అన్నం అయితే తింటున్నా. ఈమె చూడండి మొత్తం అంగడి చేసిన. అన్నం తిన్నారు. ఈట మొత్తం అంట్లు పారేసి మళ్ళీ గారెలు చేస్తుందట అక్కడ.
ఏం చేసినావు? పొడవ చేసిన కూర కూర ఏం చేసిన కూర? ఏం కూర? నన్ను అడుగుతా ఏం కూర? తినా నువ్వు. మా ఆయన అయితే తర్వాత తింటా అంటున్నాడు, తినా అంటున్నాడు. నిద్ర లేదు రాత్రి అంతా. బట్టలన్నీ నిన్నటి ఇట్లానే ఈరోజు ఇట్లానే ఉన్నాయి. మడత పెడుతున్నా, ఇలా చూసుకుంటా. గిరాకీ అయితే అంత ఏం లేదు. ఈ పడేమని చెప్పినా నీకు? ఎందుకు పాడేస్తావు చిన్న? మసిగుడ్డలు అయితే నెలకి 2 తీసిన మసిగుడ్డలు అయితే ఎక్కడ పడేస్తావు? ఎటు ఇదైతే అస్సలు ఎంతలేదు. ఎండకి ఉక్కుతారు అటు ఎటు బేడా? ఏ బేడా ముట్టదు కూర ముట్టదు లాగుతా. నా పొద్దున్న సాయంత్రం ఫాస్ట్ ఫుడ్ దగ్గర వీడియో ఇస్తాను చెప్తాను చూసిన. వీడియో తీస్తాను రా అంట. మళ్ళీ తీసుకొస్తాను నాకండి. తీసుకో బడికి పోవాలను. బడికి బడికి పోవాలను. బడికి పోతావో? పోతావో? పోవా? అవాగో అద్దు బేటా. మమ్మీ పని చేస్తుందా? అద్దురా. కృతిక ఇట్రా ఇట్రా. బమ్ 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 బమ్. అద్దు 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 బేట అద్దు. చెల్లి పడుతుందా? చైతు ఇట్రా. కృతిక ఇట్రా. నువ్వు ఇట్రా. బొమ్మ చెప్తా. కింద పడతావు. పోవా?